నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరైతే కారుమూరు వెంకటరెడ్డిని తాడిపత్రికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళడం చూసాం. అయితే అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేదు వెంకటరెడ్డిలో అని చెప్పేసి అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ సాక్షులను కూర్చొని నేను ఇంతకన్నా రెచ్చిపోతా, ఇకపై నేనేంటో చూపిస్తా అని చెప్పేసి కారు కూతలు కూస్తున్నాడు వెంకటరెడ్డి. సో ఈ యొక్క వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? కారుమూరి వెంకటరెడ్డి నిజంగా ఈయన అరెస్ట్ అయింది కూడా ఒక డ్రామానే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన దృష్టిలో పడటం కోసం ఎమ్మెల్యే సీటు ఏదైతే వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కొట్టేయటం కోసమే ఇదిగో ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం కానివ్వండి, ఆ భాష కానివ్వండి. ఇప్పుడు మీరు అంటున్నట్లుగా బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ అదే మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే రెచ్చగొట్టడం, ఎదుటివారిని అవహేళన చేయటం. మరి ఇలా మాట్లాడితేనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూసాం, బూతులు తిట్టు పదవులు పట్టు అనేది ప్రోగ్రాం పెట్టుకున్నారు. మరి అదే కంటిన్యూ చేస్తున్నారంటే అప్పుడేమో బూతులు తిట్టారు కదా, ఇప్పుడేమో కొంచెం ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. కానీ ఇతను ఈ రోజున మాట్లాడే మాటలు ఏదైతే వాళ్ళ ఇంట్లో మహిళల పట్ల ప్రవర్తించిన తీరని, లేకపోతే వాళ్ళు భయపడ్డారని, పోలీసులు ఎలా వచ్చారో చూసాం మనం. చెప్పులు కూడా బయట వదిలిపెట్టి ఇంట్లోకి రావచ్చా అని అడిగి ఇంట్లోకి వెళ్ళారు. మనం ఆ సీసీటీవీ ఫుటేజెస్ కానండి ఆ రోజు చూసామన్నీ. మరి అంత మర్యాదగా వెళ్ళి అడిగితే మరి ఈయనే బాత్రూంలోకి పారిపోయి హార్పిక్ దాగుతానని బెదిరించాడు అనేది కూడా వింటున్నాం. మరి హార్పిక్ దాగి బెదిరించేవాడివి ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడాలి? సరే, ఈ రోజున పోలీసులు అంత పద్ధతిగా వచ్చినా కూడా మీరు చేస్తున్న వ్యాఖ్యలకి, గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజున అధికార పక్షంలో ఉంది వీళ్ళు, ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నప్పుడు మరి వాళ్ళ పట్ల, ఆ నాయకుల పట్ల ఆ రోజున వీళ్ళు ప్రవర్తించిన తీరు ఎంత అమానుషంగా. అసలు ఆ రోజున వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సొంత ఎంపీలకి వాళ్ళకి రక్షణ లేదు కదండి. అయితే ఇక్కడ వాస్తవానికి చూసుకుంటే మీరన్నట్టుగా ఎంత హుందాగా తీసుకెళ్లారు ఏపీ పోలీసులు అనేది మనం చాలా క్లారిటీగా అక్కడ ఉన్న సీసీ కెమెరా చూస్తున్నాం. కొత్తింటికి కొత్త అల్లుడిని ఇంటికి తీసుకెళ్తున్నట్టు, బామర్దులు తీసుకెళ్ళినట్టు అంత చక్కగా తీసుకెళ్తుంటే, చేతిలో ఒక బ్రీఫ్ కేస్ లాంటిది పట్టుకొని వెంకటరెడ్డి వెళ్తుంటే నిజంగా ఏపీ పోలీసులు చాలా దుర్మార్గం చేశారని చెప్పి ఎలా మాట్లాడుతున్నాడు, భయపెడుతున్నారని చెప్పి ఎలా మాట్లాడుతున్నాడు. అదే వాళ్ళ భార్య కావచ్చు, పాప కావచ్చు, వీళ్ళందరూ భయభ్రాంతులకు గురయ్యారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా అంటే ఏం చెప్తారు? వాళ్ళు యూనిఫామ్లో కూడా రాలేదు భయపడటానికి, వాళ్ళు క్యాజువల్గా ఏదో ఫ్రెండ్లీగానే వచ్చారు. ఎవరు చూసినా కూడా ఎవరో బంధువులు వచ్చారా, లేకపోతే ఎవరైనా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చారు అనుకుంటారు. కానీ ఎక్కడ పోలీసులు వచ్చారనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంకా ఎందుకు భయపడ్డారు అంటే ఆయనకి ఎవరైతే వెంకటరెడ్డికి తెలుసు కాబట్టి పోలీసులు వచ్చారని ఆయన భయపడి ఉంటాడు. ఎందుకంటే నేను ఏదో చేశాను మొత్తానికి, ఏమన్నా నోటీసులు ఇచ్చి పంపిస్తారేమో, మరి లేకపోతే మరి ఏదో మాట్లాడేసి వదిలేస్తారేమో అనుకున్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తారని ఆయన ఊహించలేదు కాబట్టి ఆయనకు మాత్రం భయం వేసింది అనేది మాత్రం అనుకోవచ్చు. కానీ వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ భయపడ్డారు అనేది మాత్రం అవాస్తవం. అంటే కంగారు, ఎవరికైనా కంగారు ఉండిద్ది. ఆ కంగారు పడి ఉండొచ్చు, టెన్షన్ పడి ఉండొచ్చు. కానీ భయపడటం అంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి పట్టాభి గారి ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు, ఇంట్లో ఎంత గందరగోళాన్ని సృష్టించారు, ఇంట్లో ఆ పాప ఒక్కటే ఉందన్నా కూడా వినకుండా ఎంత భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. మరి దాన్ని అంటారు ఒక రాక్షసత్వంగా ఎలా ప్రవర్తించారు. మరి ఇంట్లో వాళ్ళని ఏ విధంగా మహిళలను కూడా చూడకుండా భయభ్రాంతులకు గురి చేశారు అనేది, గోళ్ల దూకెళ్ళటం, అర్ధరాత్రి అపరాత్రి అరెస్ట్ చేయటం. మరి ఆ రోజున అచ్చెన్నాయుడు గారు మరి ఆపరేషన్ చేయించుకొని ఉంటే వెంటనే మాత్రం కొంచెం కూడా కన్సర్న్ లేకుండా మరి అలా తీసుకువెళ్ళకూడదు అనుకున్నా కూడా మరి వాళ్ళు వారించి తీసుకెళ్ళిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారి విషయం, వీళ్ళందరినీ తీసేసిన పెద్ద ఆయన, వయసు రీత్యా, ఆయనకున్న అనుభవం రీత్యా, ఆ ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న పలుకుబడి రీత్యా కూడా కనీసం వీళ్ళకి కొంచెం గౌరవం లేకుండా అర్ధరాత్రి అండి వీళ్ళ అరెస్టులు మొత్తం అర్ధరాత్రే జరిగినాయి. దొంగల్లాగా దొంగలు ఏ టైంలో దొంగతనానికి వస్తారో ఆ టైంలో వీళ్ళు అరెస్టులు చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక్కటి కూడా సక్రమమైన అరెస్ట్ కాదు కాబట్టి. మరి చేయటం, మరి ఏదైనా పోస్టులు పెట్టినా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజాన్ని నిర్భయంగా అడిగినందుకు వాళ్ళు ఎందుకు అడుగుతారు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదని వాళ్ళ మీద కేసులు, 3rd డిగ్రీలు ఇవ్వటం, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసుకుంటామని సిబిఐ మాజీ చీఫ్ సంజయ్ ఉన్నారు కదా, మరి ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వైనం. ఇవన్నీ వింటుంటే ఈ రోజున కారుమూరి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. అయితే ఇప్పుడు మీరేమో లేదు, అప్పట్లో ఉన్నటువంటి ఒక దానిపైన చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు కేసులు పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో ఇది అడిగినందుకు కేసు. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఖరికి ఏదైతే మనం చూసాం నెల్లూరుకి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా
మైనింగ్ సంబంధించి ఆయన అక్రమంగా పేల్చి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇబ్బంది పెట్టినటువంటి వైనంలో ఆయన దాని మీద అరెస్ట్ అయినా సరే ఆయన ఏం మాట్లాడతాడు, లేదు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారంటారు. అదే పేర్ని నాని అక్రమంగా బియ్యంకి సంబంధించినటువంటి కేసులు అయితే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఆఖరికి హత్యలు చేసిన వాళ్ళు కూడా గోరంట్ల మాధవ్ పార్లమెంట్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఆయన చేసినటువంటి పనుల మీద కావచ్చు, లేదంటే చేబురుల కిరణ్ మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు కూడా వారిని అరెస్ట్ చేసానికి వెళ్తే ప్రశ్నిస్తే అరెస్ట్. ఇప్పుడు మీరు కూడా టీడీపీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని అంటే ఎవరిని నమ్మాలంటే ఏం చెప్తారు? ఆ రోజున ప్రశ్నించడం అంటే నిజాన్ని అడిగారు. అక్కడ అన్యాయంగా అక్రమంగా వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి అడిగారు. కానీ వాళ్ళ మీద పెట్టిన కేసులు ఏంటండి, వేరే సెక్షన్స్, అసలు సంబంధం లేని సెక్షన్స్. అంటే చంపేస్తే ఎలాంటి మర్డర్ చేశారనుకోండి ఏ సెక్షన్ నమోదు చేస్తారు, అట్లాంటివి పెట్టారు. కానీ ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు అయినా సరే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. మరి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు బురద జల్లటం, విషం చిమ్మటం, అబద్ధాలు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి పరకామణి అంటే నారామణి అని చెప్పి మాట్లాడతారా మీరు? మరి దానికి అసలు ఏమన్నా కొంచెమన్నా మీకు ఆలోచన కానీ, మరి మనం ఇలాంటి తప్పులు చేస్తున్నాం అనేది ఉంటే భావన ఇలాంటి పనులు చేస్తారా? గతంలో కూడా నారాసురు రక్త చరిత్ర. మరి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కేసు పెట్టాలి దాని మీద. ఏ పేపర్ అయితే ఆ రోజున ముద్రించారో, ఏ పేపర్లో అయితే చేతిలో కత్తి పెట్టి దానికి రక్త బొట్లు పెట్టి నారాసురు రక్త చరిత్ర అని రాశారో, మరి ఆ రోజున ఎవరు కూడా ఎలాంటి మాటలు మాట్లాడలేదు కదా. ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా తీసుకుని వదిలేసినందుకని ఈ రోజున వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. ఆ రోజునే కఠినమైన చర్యలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా వీళ్ళ నోళ్ళు మూతలు పడేవి. ఎక్కడా కూడా మాట్లాడటానికి వీళ్ళకి ఆస్కారం, అవకాశం ఉండేది కాదు. ఎంత ఘోరంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ రోజున ఈయన మాట్లాడే మాటలకి మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి అంటే ఒక నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేస్తున్నారు. ఆ రోజున అబద్ధమైన పరిపాలన జరుగుతుంది, ఇది నిజం కాదు, ఇదంతా కూడా మయసభలాగుంది, అసలు నిజం ఈ రోజున ప్రజలకు న్యాయం జరగట్లేదు అని అడిగినందుకు మీరు అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేశారు. మరి ఎంత తేడా ఉంది రెండింటికి, నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదా? మరి లేకపోతే ఈ రోజున అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన ఎవరైతే కారుమూరి వెంకటరెడ్డి ఉన్నారో ఆయనకి అర్థం కావట్లేదా? వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకొని మరి మనం ఏం చేసాము, మరి ఇంకా రెచ్చిపోతాను అని అంటే మరి ఏం చేస్తారు? చేసేది ఏం లేదు, అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చోవటమే. వాళ్ళ భార్య ఏదైతే ఎవరైతే ఉన్నారో ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఆవిడే చెప్పుకోవాలి అయింది చాలు. ఈ రోజున మా భార్య భయపడింది, పిల్లలు భయపడ్డారు, మేమేదో చేసామంటున్నారు కదా. మరి అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అయితే మళ్ళీ ఆ తప్పు చేయడు కదా. అది కాక అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు మాత్రం వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఉన్నట్టు చెప్పుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. సో కానీ ఏదైతే అంత చక్కగా తీసుకెళ్ళినందుకే వీది మంచి ప్రభుత్వం అని చేతగాని ప్రభుత్వం అనుకునే నెక్స్ట్ మళ్ళీ నేను రెచ్చిపోయి మాట్లాడతా అని చెప్పి అనుకుంటున్నారా? నెక్స్ట్ అరెస్ట్ చేసినా సరే అదే విధంగా తీసుకెళ్తారనే ధైర్యంతో నీ మాటలు మాట్లాడుతున్నారంటే ఏమంటారు? తను ఏదైతే అంటున్నాడో మంచి ప్రభుత్వం అని, మంచి ప్రభుత్వం అయితే అయి ఉండొచ్చు కానీ ఆయన అనుకున్నట్లుగా, కానీ చేతగాని ప్రభుత్వం అయితే కానే కాదు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా చేసే విధంగా ఈ రోజున ఒక చిన్న వార్నింగ్ లాగా మీరు తప్పు చేస్తున్నారు, మరి కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పారు. మీరు ఆధారాలు అడిగితే వీళ్ళు ప్రతిదానికి ఒకటే చెప్తున్నారండి, సాక్షి ఛానల్ నుండి మాకు స్క్రిప్ట్ వస్తుంది, లేకపోతే పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది, లేకపోతే సజ్జల భార్గవరెడ్డో రామకృష్ణారెడ్డి అని చెప్తారు. మరి వాళ్ళ గురించి వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా. అంటే వీళ్ళు ఇంతసేపటికి మమ్మల్ని అరెస్ట్ చేయటం కాదు, మాకు ఎవరైతే స్క్రిప్ట్ ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని వీళ్ళ అర్థం. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు, మళ్ళీ నేను ఇలానే మాట్లాడతాను అంటే అర్థం ఏంటంటే, అరే బాబు నన్ను కాదు, నాకు ఎవరైతే స్క్రిప్ట్ ఇస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేది వీళ్ళు ఇస్తున్నారు అవకాశం అనేది అర్థం చేసుకోవచ్చు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే వెంకటరెడ్డి రెచ్చిపోయి మాట్లాడే దాని వెనక ఖచ్చితంగా నెక్స్ట్ టైం అరెస్ట్ అయితే ఇలాంటి ఏమంటారు సౌకర్యాలు అయితే ఉండవని అర్థం చేసుకోవాలి. కానీ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.